వరంగల్ జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. ఉపాధ్యాయులు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ఏర్పాటు చేశారు అధికారులు. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 25,797 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక వరంగల్ జిల్లాలో కొనసాగుతున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సంబంధించింది పోలింగ్ కేంద్రం నుంచి మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అయితే మొదలైంది. ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ ప్రక్రియ అయితే సహజంగా ఇటు పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనం హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద మనం ఉన్నాము. ఇటు కేడీసీ జూనియర్ కాలేజీలో కూడా 4 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ 4 పోలింగ్ కేంద్రాల్లో దాదాపుగా 2,450 మంది ఉపాధ్యాయులు ఇటు పోలింగ్ సంబంధించి కూడా ఏదైతే తమ ఓటు హక్కును వినియోగించుకుని ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్గా కుదరవచ్చు. ఇప్పటికే ఇటు ఉపాధ్యాయులు కావచ్చు, ఇటు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు, ఇటు ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా ఇటు ఏదైతే కేడీసీ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్దకైతే వచ్చి తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు. దాదాపుగా ఇటు పోలింగ్ సంబంధించి కూడా దాదాపుగా 25,797 ఉపాధ్యాయులు ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తంగా ఇటు వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు సంబంధించి కూడా దాదాపుగా 12 జిల్లాల పరిధిలో ఇటు 191 మండలాల్లో కూడా విస్తరించి ఉన్న నేపథ్యంలో కూడా ఎన్నికల అధికారులు అయితే దాదాపుగా 200 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం విజువల్లో గుర్తువచ్చు. ఇప్పుడు మనం మొత్తంగా కూడా ఇటు ఉపాధ్యాయులు అయితే తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు. మొత్తంగా ఇటు ఎలాంటి సంఘటనలు జరగకుండా కూడా ఇటు ఎన్నికల అధికారులు కావచ్చు, పోలీసులు కూడా పటిష్ట భద్రత అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇటు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా ఉదయం 8 గంటల నుంచి మొదలైన ఈ యొక్క పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు అయితే ఈ యొక్క పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికీ ఇటు బీజేపీ సంబంధించిన అభ్యర్థి సంబంధించి కూడా సర్వోత్తర్ రెడ్డి గారు కూడా ఇటు పోలింగ్ ప్రక్రియ సంబంధించి కూడా సరళిని కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇట్లా పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది, పోలింగ్ సంబంధించి కూడా ఎలాంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు, ఇటు ఖమ్మం, వరంగల్, నల్గొండకు సంబంధించి కూడా పోలింగ్ సరళి ఏ విధంగా జరుగుతుంది కూడా దానికి సంబంధించి కూడా క్షుణ్ణంగా అయితే ఇటు ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. మనం విజువల్లో కూడా చూడవచ్చు. ఇటు కాకతీయ డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో కూడా ఇటు పోలింగ్ సరళిని కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఆ పోలింగ్ సంబంధించి ఏం మాట్లాడతారు, ఎట్లా ధీమా వ్యక్తం చేస్తున్నారు, ఇటు పోలింగ్ సంబంధించి ఏం మాట్లాడతారో వారితో మాట్లాడదాం. చెప్పండి, పోలింగ్ ప్రక్రియ ఎట్లా కొనసాగుతుంది, ఎలాంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు? మరి ఇప్పుడు ఒక అర్ధగంట అయినప్పటికీ ప్రతి బూతులో 50 వరకు ఓటర్లు మరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్ల ముఖ కవలికలను నేను వస్తుంటే వాళ్ళు నన్ను పలకరిస్తున్న తీరును చూస్తే నా గెలుపు ఖచ్చితంగా నేను గెలవబోతున్నా. ఎందుకంటే ఇవాళ టీచర్లు సమస్యల్లో ఉన్నారు, నాకు బాధ అవుతుంది. అయితే ఉపాధ్యాయులు విద్యారంగం సమస్యల్లో ఉన్న ఈ సందర్భంలో ఒక మార్పు అనేది తప్పనిసరి. ఇవాళ సంఘాలు అనేటి మరి గత ఎమ్మెల్సీలు కానీ వారు కానీ విద్యారంగాన్ని సమస్యలను పట్టించుకోవాలి. వాళ్ళ సమస్యలను పరిష్కరించే బాధ్యత ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మరి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మీద ఉంచుతారనే ధీమాతో ఉన్న గెలుపు నాదే అని కూడా నేను మీ ద్వారా తెలియజేస్తాను. కానీ నేను ఒకటి ఓటర్లందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు అర్హులైన ఓటర్లంతా కూడా ఖచ్చితంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకొని మీ తీర్పును మరి మీ సమస్యల పరిష్కారం కోసం ఇవ్వాలని, భవిష్యత్తు బాగుండాలి, విద్యారంగాన్ని కాపాడాలి, ప్రభుత్వ పాఠశాలను కాపాడాలి. ఇవాళ సమస్యలు చాలా ఉన్నాయి. అందులో డిఏలు, పిఆర్సి, తర్వాత కస్తూరిబా పాఠశాలకు మినిమం టైం స్కేల్, తర్వాత మోడల్ స్కూల్కు 010 శాలరీ, ఆదర్శ పాఠశాలల్లో పాఠశాలల సమయాల సమస్య, అది డబ్బుతో కూడుకున్నది కాదు. తర్వాత ఇట్లా చాలా 317 జీవో. మరీ ముఖ్యంగా వరంగల్ జిల్లాను మాత్రం తీవ్ర అన్యాయానికి గురి చేసింది 317 జీవో. దాన్ని ఖచ్చితంగా మేము పార్లమెంట్కి వెళ్ళి మళ్ళీ రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చి 317 జీవోను సవరించి న్యాయం ఉపాధ్యాయులకు చేస్తామని తెలియజేస్తూ ఉన్నా. ఇంకా ఉపాధ్యాయులందరూ గమనించాలి, ఐటీ రిబేట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, కానీ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు హెల్త్ కార్డ్స్ కాంటి ఎవ్వి కూడా అమలు సరిగా జరుగుతలేదు. ప్రతి సమస్య పరిష్కారం మా ఉన్న శక్తితోటి మేము ఒక అపోజిషన్గా ఉంటాం.
ఇది పాలించే పార్టీకి ఎన్నడూ దగ్గర కామని తెలియజేస్తా ఉన్నా. ఇది ఏదైతే ఉపాధ్యాయులు కూడా ఇటు మార్పు కోరుకుంటున్నారు, ఉపాధ్యాయుల సమస్యల మీద ప్రశ్నించడమే కాకుండా ఇటు చట్టసభలో మాట్లాడే వ్యక్తిని గెలిపిస్తారు. నేను ఈ గెలుపు ఖాయమంటూ కూడా ఇటు సరత్వర్ రెడ్డి గారు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు పోలింగ్ సరళి సంబంధించి కూడా ఉదయం 8 గంటలకు ఈ పోలింగ్ అయితే ప్రక్రియ మొదలైంది. 8 గంటల నుంచి కూడా ఇటు ఉపాధ్యాయులు కూడా తమ ఓటు హక్కును అయితే ఉపయోగించుకుంటారు. ఇటు అధికారులు కూడా భారీగా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఇటు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇటు సమస్యగత ప్రాంతాలకు సంబంధించి కూడా పోలీసులు నిఘా పెంచిన పరిస్థితి అవుతుంది. అయితే మొత్తంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి కూడా దాదాపుగా 25,797 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కునైతే వినియోగించుకున్నారు. దాదాపుగా ఇటు 12 జిల్లాలకు సంబంధించి 191 మండలాల్లో విస్తరించిన నేపథ్యంలో కూడా ఎన్నికల అధికారులు అయితే 200 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇటు హన్మకొండలో కాకతీయ డిగ్రీ కాలేజీలో అయితే దాదాపుగా 4 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ 4 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా 2,450 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. ఇప్పటికే ఇటు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా ఇప్పటికే ఇటు ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్దకు అయితే ఉపాధ్యాయులు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుధీర్ కృష్ణ, S6 న్యూస్, వరంగల్.